హాయ్ ఇయర్స్. ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు అకాడమీ వారిదండి. ఆంధ్రప్రదేశ్ వారికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ త్రికోణమితి నుంచి చేసుకోబోతున్నామండి. ముందుగా కొన్ని ఫార్ములాస్ చూద్దాము, ఇంపార్టెంట్ ఫార్ములాస్. త్రికోణమితి అనగా 3 కోణాల కొలత మరియు సమ్మేళనము. ఇది లంబకోణ త్రిభుజంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఇది తెలుగు అకాడమీ బుక్ కాబట్టి ప్రతి పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించిన ఫార్ములాస్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇంటర్ సిలబస్ అండి. చాలా వరకు ఇంటర్ సిలబస్ నుంచి 10th క్లాస్ కంటే కూడా ఇంటర్ సిలబస్ నుంచి బ్లాంక్స్ వస్తున్నాయి మనకి డిఎస్సిలో. కాబట్టి ప్రతి ఫార్ములా మనకి ఇంపార్టెంట్ ఈ చాప్టర్ నుంచి. కోణాలు భుజాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. త్రికోణమితి నిష్పత్తులు మనకి ఉన్నాయండి. 6 త్రికోణమితి నిష్పత్తులు 3 ఉన్నాయి. వాటి ఉత్క్రమాలు కొసీకెంట్ ఏ, సీకెంట్ ఏ, కాట్ ఏ. సైన్కి కొసీకెంట్, కాస్కి సీకెంట్, ట్యాన్కి కాట్. ఈ విధంగా ఉంటాయి. సైన్ ఏ అంటే ఎదుటి భుజము బై కర్ణము, తీటాకు ఎదుటి భుజము బై కర్ణము. కాస్ ఏ అంటే తీటాకు ఆసన్న భుజము బై కర్ణము. ట్యాన్ ఏ అంటే తీటాకు ఎదుటి భుజము బై ఆసన్న భుజము. సైన్ ఏ మరియు కాసేల విలువలు ఎల్లప్పుడూ 1 కంటే తక్కువగా లేదా సమానంగా ఉంటాయి. సైన్ ఏ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అలాగే కాస్ ఏ కూడా -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాస్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ బై కాస్ ఏ. కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ బై సైన్ ఏ. ఇవన్నీ మనకు 10th క్లాస్లో వస్తాయండి. స్టార్టింగ్ 10th క్లాస్ నుంచి బేసిక్స్ నేర్చుకోవాలి కాబట్టి అన్నీ ఇంపార్టెంటే. -∞ నుంచి +∞ ట్యాన్ ఏ వాల్యూస్ ఎల్లప్పుడూ -∞ నుంచి +∞ వరకు ఉంటాయి. అలాగే కాట్ ఏ వాల్యూస్ కూడా -∞ నుంచి +∞ వరకు ఉంటాయండి. నెక్స్ట్ కొసీకెంట్ ఏ ఈక్వల్ టు 1 బై సైన్ ఏ, సీకెంట్ ఏ ఈక్వల్ టు 1 బై కాస్ ఏ, ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్ ఏ. త్రికోణమితి తత్సమాలు ఐడెంటిటీస్ ఇవి 3 ఉన్నాయండి మొత్తం. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏ మీన్స్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ లెస్ దాన్ 90. ఈ విధంగా 0కి 90కి మధ్యలో ఉంటుందండి ఏ విలువ. కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. 0 degrees లెస్ దాన్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 degrees అండి ఇక్కడ దీని కండిషను. ప్రత్యేక కోణాల త్రికోణమితీయ నిష్పత్తులు. బి వద్ద లంబకోణం కలిగిన లంబకోణ సమద్విబాహు త్రిభుజం ఏబిసిలో బి వద్ద లంబకోణం ఉందండి. ఇక్కడ ఇది ఏ దగ్గర 45 degrees, సి దగ్గర 45 degrees. 2 కోణాలు సమానంగా ఉన్నాయి కాబట్టి సమద్విబాహు త్రిభుజం. లంబకోణం కూడా కలిగి ఉండడం చేత లంబకోణ సమద్విబాహు త్రిభుజము అవుతుంది. ఇక్కడ బీసీ ఈక్వల్ టు ఏబి ఈక్వల్ టు ఏ అయితే, అంటే ఇప్పుడు సమాన కోణాలకు ఎదురుగా ఉన్న భుజాలు కూడా సమానంగా ఉంటాయి. ఒకటి ఏ అయితే ఇంకోటి కూడా ఏ అవుతుంది, ఒకటి బి అయితే ఇంకోటి కూడా బి అవుతుంది. సపోజ్ ఇక్కడ ఏ తీసుకుంటే పైథాగరస్ థీరం ప్రకారం ఏసీ స్క్వేర్ కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ప్రకారం ఏసీ ఈక్వల్ టు √2a వస్తుందండి మనకి. సైన్ 45 degrees ఈక్వల్ టు 45 degreesకి ఎదుటి భుజం పొడవు బై కర్ణము. 45 degreesకి ఎదుటి భుజం పొడవు అంటే బీసీ పొడవు బై కర్ణం పొడవు, ఏసీ పొడవు. బీసీ పొడవు ఎంత ఏ, ఏసీ పొడవు ఎంత వచ్చిందండి √2a. ఏ క్యాన్సిల్ అయిపోతే 1/√2. కాబట్టి సైన్ 45 degrees మనకి 1/√2. అదేవిధంగా కాస్ 45 degrees, కాస్ 45 degrees 45 degreesకి ఆసన్న భుజ పొడవు బై కర్ణము. ఇది ఏనే కదండి, ఏ బై a√2 1/√2. tan 45 అంటే ఏబీ బై ఏసీ tan 45 degrees ఎదుటి భుజము బై ఆసన్న భుజము. సో ఏబీ బై ఏసీ దట్ ఈక్వల్ టు a√2 బై a√2 ఈక్వల్ టు 1 అవుతుంది. త్రికోణమితి పట్టిక గురించి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ వాల్యూస్ అన్నీ కూడా. ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం మనం ఇది. నెక్స్ట్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. ఈజీ అండి ఈ ఫార్ములాస్ రెండు. సైన్ 2a 2 సైన్ ఏ కాస్ ఏ, కాస్ 2a
కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. ఎందుకంటే కాస్ స్క్వేర్ ఏని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏగా రాసుకోవచ్చు కదా. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏలో మైనస్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ దట్ ఈక్వల్ టు ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. సైన్ స్క్వేర్ ఏని 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏగా రాసుకుంటే ఇక్కడ మైనస్ ఉంది ముందు, ఆ మైనస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ అవుతుంది. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఈ రెండు విధాలుగా రాసుకోవచ్చు కాస్ 2a ఫార్ములాని. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఇక్కడ చూడండి ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది. ఇక్కడ మాత్రం కాస్ ఫార్ములాస్కి, సైన్ ఫార్ములాస్కి ప్లస్ ఉంటే ప్లస్ ఏ వస్తుంది, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. కాస్ ఫార్ములాస్కి ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. నెక్స్ట్ సైన్ 2a 2 tan a by 1 plus tan square a కాస్ 2a 1 మైనస్ tan square a by 1 plus tan square a tan 2a 2 tan a by 1 మైనస్ tan square a. ఈ 3 ఫార్ములాస్ నుంచి కూడా మనకి సమ్స్ వస్తాయండి, చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. నెక్స్ట్ tan ఆఫ్ ఏ ప్లస్ బి tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. tan ఆఫ్ ఏ మైనస్ బి tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. ఈ విధంగా ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తున్నాను. థ్యాంక్ యూ.